RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. బుధవారం నాడు సాలూరులో గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకుల ద్వారా అందించే పలు సేవలను వివరించి వారిలో ఆర్థికంగా అక్షరాస్యత కల్పించడమే ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ముఖ్య ఉద్దేశమని భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సాలూరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ భారతీయ స్టేట్ బ్యాంక్ సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత, సామాజిక భద్రత రెండూ కూడా అత్యంత ప్రాధాన్యమన్నారు. బ్యాంకుల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఎక్కడా కూడా మోసపోకుండా ఏ విధమైన సందేహాలున్నా సరే ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ జి హరీష్ కుమార్, ఏపీజీవీబీ బ్యాంక్, కెనరా బ్యాంక్ అధికారులు, సంస్థ సిబ్బంది, జి కిషోర్, ఆర్ గౌరీనాయుడు స్థానికులు పాల్గొన్నారు. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటాం కదండి, ఒక 1000 రూపాయలైనా మినిమం బ్యాలెన్స్ అని అడుగు చెప్తారు కదా. అది కూడా మన ఫోన్ పేలు రావడం వల్ల దాంట్లో బ్యాలెన్స్ అనేది జీరో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదో ఇన్సూరెన్స్ పథకం మనం కట్టామనుకోండి, దాంట్లో డబ్బులు లేకపోతే దాంట్లో డబ్బులు కట్ అవ్వడానికి లేదు. అందుకే బ్యాలెన్స్ ఉంచుకోవాలన్నమాట. దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే దాన్ని కట్ అవ్వదు. ఆ పథకం మీరు చెప్పారు 20 రూపాయలు, ఆ 20 రూపాయలు మనం కట్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ దాని డబ్బులు లేకపోతే ఏం కట్ అవుతుంది? ఆ తర్వాత ఏదైనా ప్రమాదం జరిగి ఇప్పుడు బ్యాంక్కి వెళ్తారు, ఇదిగో నేను కట్టాము అని చూపిస్తే అక్కడ కట్టినట్టు ఉండదు, కట్ అవ్వదు, క్లెయిమ్ అవ్వకుండా అవ్వదు కదా. దాన్ని కట్టినట్టు మీ దాంట్లో ఉంటే కంపల్సరీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కట్టుకుంటే ఆ బ్యాంక్ మీకు సహకరిస్తుంది అన్నమాట. అలాగే ఆన్లైన్ మోసాలు ఏంటంటే మీ సెల్కి ఒక లాటరీ పేలిందనో లేకపోతే మీకు వచ్చింది చెప్పి వస్తాయి అన్నమాట, లేదా మీకు బైక్ పేలింది అంటారు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యన ఆన్లైన్ ఫార్మ్స్ చేస్తుందంటే ఈ పిఎంజేజీవై, ఎస్బీవై అందరూ చేస్తుందే. ఎందుకంటే ఈ బీఓఐలు, ఆర్పీలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాంకులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొత్తగా ఏంటంటే లింకులు ఏదైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉన్నాయో ఆ లింకులు నొక్కడం, ఏదో గేమ్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ మధ్యలో వస్తుంది లింక్. సో అలాంటి ఏ లింక్ని నొక్కిపోవడం అదొక జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళు ఎలాగ అదే రెవెన్యూ సిస్టమ్ అన్నారు. సో మీరు కూడా మీ ఊళ్ళో కూడా స్మార్ట్ ఫోన్లు అదేంటంటే వాళ్ళు హ్యాకర్స్ ఏంటంటే వాళ్ళు డేటాబేస్ తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు.